హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి బీట్రూట్ ఆమ్లా చట్పట్‌ని ఎలా చేసుకోవాలో, అలాగే బీట్రూట్ ఆమ్లా పౌడర్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ఈ ఒక్క పొడి ఉంటే చాలు, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు జ్యూస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా జ్యూస్ తాగలేని వారు ఒక టీ స్పూన్ నోట్లో వేసుకొని నవిలి మింగినా కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఇందులో. ఇమ్యూనిటీకి, అలాగే చర్మంకి, నోటి నుండి చాలామందికి బ్రష్ చేసిన తర్వాత కూడా నోటి నుండి దుర్వాసన వస్తది. అలాగే పండ్ల నుండి రక్తం కారడం కూడా జరుగుతది. అలాంటి వారు దీన్ని తీసుకుంటే గనక ఎలాంటి దుర్వాసన రాకుండా చాలా బాగా యూజ్ అవుతది. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఎలా స్టోర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూద్దాం. నేనైతే 1 కేజీ బీట్రూట్‌నైతే తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని పీల్ చేసుకోవాలి. పైన చెక్కు మొత్తం తీసేయాలి. మీరు కావాలంటే ఈ బీట్రూట్‌ని వాటర్‌లో క్లీన్ చేసుకున్న తర్వాత తుడుచుకొని ఒక 30 మినిట్స్ ఎండలో ఆరబెట్టుకున్న తర్వాతనే వీటిని మనం పీల్ చేసుకోవాలి. లేదంటే మనకి తొందరగా బూజొచ్చి మనకి తొందరగా ఖరాబ్ అయిపోతది. ఇప్పుడైతే నేను వీటిని మొత్తం ఇలా పీల్ చేసేసుకొని తడి లేకుండా చూసుకున్న తర్వాత ఇలా కుడకలు గీకునే స్లైసర్ తోటైతే వీటిని మనం తురుముకోవాలి. మిక్సీ జార్‌లో వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. కానీ మిక్సీలో వేస్తే మనకి ఇవి బీట్రూట్ ముక్కలనేటివి అలాగే ఉండిపోతాయి. అందుకని ఇలా మొత్తం తురుముకోవాలి. ఇలా తురుముకొని ఒక ప్లేట్‌లో వేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, ఇలా అన్ని బీట్రూట్‌నైతే నేను తురిమేసుకున్నాను. ఇలా తురుముకున్న తర్వాత ఇప్పుడు నేను ఉసిరికాయల్ని కూడా తీసుకుంటున్నాను. ఈ ఉసిరికాయల్ని కూడా క్లీన్ చేసుకొని, ఆ తర్వాత తడి లేకుండా మంచిగా తుడుచుకొని ఒక 15 మినిట్స్ ఫ్యాన్ గాలికైనా లేదంటే ఎండలో అయినా తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి ఆరిపోయిన తర్వాత వీటిని కూడా మనం తురుముకోవాలి. ఇలా తురుముకొని వచ్చిన సీడ్స్‌ని తీసేసి అన్నీ ఇదే విధంగా చక్కగా తురుముకోవాలి. మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తే మనకి వాటర్ లాగా అయిపోతది. అలాగే మెత్తగా పేస్ట్ లాగా అయిపోయి మనకి తినడానికి బాగోదు. అందుకనే ఇలా పీల్ చేసుకుంటేనే బెటరు. అన్నీ ఇదే విధంగా తురిమేసుకొని ఇప్పుడు బీట్రూట్ తురుముకున్న బౌల్‌లోనే ఈ ఉసిరికాయ తురుముకున్నది కూడా పేస్ట్‌ని మొత్తం ఇందులో వేసుకొని ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. 2 సమానం తీసుకోవచ్చు. లేదంటే కొంచెం ఉసిరికాయని తక్కువ తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు వీటిని రెండింటిని ఇలా మంచిగా కలిసేంత వరకి మిక్స్ చేసుకున్న తర్వాత సోంపు ఉంటది కదా! 1 టేబుల్ స్పూన్ సోంపునైతే నేను రోట్లో వేసుకొనైతే నూరుకున్నాను. మీరు మిక్సీ జార్‌లో వేసుకొని కూడా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతది నేను తీసుకున్న క్వాంటిటీకి. ఆ తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి. ఇలా జీలకర్ర పొడి వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ అంతా బ్రౌన్ షుగర్ అయితే వేసుకుంటున్నాను. బ్రౌన్ షుగర్ బదులు మీరు ఇందులో కావాలంటే నార్మల్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ యాడ్ చేయకూడదు. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ అయితే కరెక్ట్‌గా సరిపోతది. కొంచెం చప్పగున్నా ఏం కాదు, కానీ మరీ స్వీట్‌గా ఉంటే మాత్రం తాగలేము. అందుకని ఒక 2 టేబుల్ స్పూన్ అంతా వేసుకొని ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఈ బౌల్ నిండిపోయింది గనక ఇంకొక బౌల్ తీసుకొనైతే మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఇలాగే తిన్నా కూడా టేస్ట్ సూపర్‌గా ఉంటది నిజంగా. ఆ ఒగరొగరు ఉసిరికాయ, అలాగే బీట్రూట్ స్వీటు, అలాగే ఇందులో మనము సోంపును వేసాం కదా! ఫ్లేవర్‌తో సూపర్‌గా ఉంటది. ఇప్పుడు దీన్ని ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే వాటర్ గనుక ఎక్కువ మీకు అనిపించినట్లయితే వాటర్‌ని మొత్తం పిండేసుకొని ఒక పొడి క్లాత్‌లో వేసుకొని వాటర్ మొత్తం పిండేసుకొని దాన్ని ఐస్ క్యూబ్స్ లాగా చేసుకొని వాటర్‌లో వేసుకొని గనక మీరు రోజుకొక ఐస్ క్యూబ్స్ కూడా అలా కూడా తాగొచ్చు. వచ్చిన పిప్పిని మాత్రం ఎండలో పెట్టుకొని డ్రై చేసుకున్నా కూడా సరిపోతది. నేనైతే ఇలా డైరెక్ట్‌గానే ఎలాంటి జ్యూస్ తీయకుండా డైరెక్ట్‌గానే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక పెద్ద సైజు ప్లేట్ తీసుకొని ప్లేట్ పైన వేసుకొని అయితే దీన్ని మనం ఇలా పొడి పొడిగా వేసుకుంటూ అయితే డ్రై చేసుకోవాలి. ఎండలో పెట్టి ఎండబెట్టుకోవాలి. నేనైతే ఇలా ఒక ప్లేటు అలాగే ఒక పెద్ద సైజు ప్లేట్ తీసుకొని అయితే రెండిట్లలో వేసుకుంటున్నాను. మీరు ప్లేట్‌లో పెట్టి డ్రై చేసుకునే బదులు ఒక పొడి క్లాత్ తీసుకొని వేసుకుంటే మనకి పొడి పొడిగా చక్కగా డ్రై అయిపోతది. ఎండ గనక ఉన్నట్లయితే ఒకటే రోజులో మనకి ఇది డ్రై అయిపోతది. నేను చూడండి మొత్తం ఒకటే దగ్గర వేశాను కాబట్టి కొంచెం నాకైతే 2 డేస్ టైం పట్టింది. అందుకనే ఇలా పొడి క్లాత్ వేసుకొని, కాటన్ క్లాత్ వేసుకొని దానిపైన ఇలా పల్చగా వేసుకొని అయితే ఎండబెట్టుకుంటే 2 డేస్‌లో నాకైతే చక్కగా డ్రై అయిపోయింది. చూపిస్తాను చూడండి. ముందే పల్చగా గనక వేసుకుంటే ఒక్క రోజులోనే డ్రై అయిపోతది మనకి ఈ బీట్రూట్ ఆమ్లా అనేది. చూడండి ఎంత చక్కగా, నాకైతే 2 డేస్ పట్టింది. ఎంత చక్కగా డ్రై అయిపోయిందో. ఇప్పుడు దీన్నైతే నేను ఒక
బౌల్‌లో వేసుకొనైతే స్టోర్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ప్లాస్టిక్ డబ్బాలో కూడా వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇలా డైలీ మనం ఒక టేబుల్ స్పూన్ నోట్లో వేసుకొని నమిలితే ఎలాంటి దుర్వాసన రాకుండా ఇమ్యూనిటీ బూస్ట్ లాగా ఎన్నో అంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నయి. ఇలా మొత్తం నేనైతే ఇలా బౌల్‌లో అయితే వేసుకుంటున్నాను. చూడండి మనకి చూడడానికి కూడా కలర్‌ఫుల్‌గా ఎంత చక్కగా ఉందో. రక్తం పెరగడానికి కూడా చాలా బాగా పనిచేస్తది ఇది. ఇలా డైలీ ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకొని తింటే చాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. సమ్మరే కాబట్టి మనకిప్పుడు బీట్రూట్ రేట్ అయినా, ఉసిరికాయ రేట్ అయినా చాలా ఎక్కువగా ఉంటది. ఇలా తక్కువగా ఉన్నప్పుడే తెచ్చుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే మనం దీన్ని 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. పిల్లలు ఇలా ఇస్తే తినరు కాబట్టి నేనైతే దీన్నైతే ఇప్పుడు చట్‌పట్ లాగా కాకుండా దీన్నైతే ఒక మిక్సీ జార్‌లో వేసుకొనైతే గ్రైండ్ చేసుకుంటున్నాను. మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని ఆ పొడిని కూడా మనం తినొచ్చు. లేదంటే వాటర్‌లో జ్యూస్ లాగా మిక్స్ చేసుకొని కూడా తాగేయొచ్చు. అది కూడా చూపిస్తాను చూడండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్నైతే మనము జల్లించుకోవాలే. ఇలా ఒక జల్లెడలో వేసి జల్లించుకోవాలే. అలాగే మనకి కొంచెం రవ్వలాగా ఉన్నదైతే మళ్ళీ మిక్సీలో వేసుకొనైతే దీన్ని మళ్ళీ మెత్తగా అయ్యేంత వరకి గ్రైండ్ చేసుకోవాలే. అలాగే రవ్వలాగా ఉన్నట్లయితే దీన్ని ఒక రోజంతా మళ్ళీ ఎండలో పెట్టుకున్న తర్వాత దీన్ని మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని జల్లించుకుంటే సరిపోతది. ఎందుకంటే చక్కగా ఎండకపోయినా కూడా మనకి అలాగే రవ్వలాగా ఉంటది కాబట్టి ఎండబెట్టుకున్న తర్వాత మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే మనకి మెత్తగా పొడిలాగా అయిపోతది. ఇప్పుడు ఇలా మొత్తం మిక్సీ వేసుకొని దీన్నైతే జల్లించుకున్న తర్వాత మళ్ళీ గాజు జార్‌లో వేసుకొనైతే స్టోర్ చేసుకుంటున్నాను. ఇలా డైలీ ఒక టేబుల్ స్పూన్ ఇలా నోట్లో వేసుకొని నమిలి మింగొచ్చు. లేదంటే దీన్ని ఇప్పుడు నేనైతే ఒక వాటర్‌లో అయితే వేసుకొని ఒక్క హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే మనకి జ్యూస్ అయితే రెడీ అయిపోతది చిటికెలో. ఆఫీస్ వెళ్ళే వాళ్ళకైనా, స్కూల్ పిల్లలకైనా, మనకి జ్యూస్ చేసే టైం లేనప్పుడు, ఫ్రూట్స్ కూడా ఇంట్లో లేనప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చిటికెలో మనమైతే జ్యూస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని మనం 1 ఇయర్ వరకి స్టోర్ చేసుకోవచ్చు. కావాలంటే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఈ పొడిని కూడా ఎండలో పెట్టుకొని మనం ఎండబెట్టుకొని స్టోర్ చేసుకుంటే కూడా 1 ఇయర్ వరకి స్టోర్ ఉంటది. చట్‌పట్ లాగా కావాలంటే అలా చేసుకోండి. లేదంటే ఈడ పొడిలాగా చేసుకొని కూడా మీరు ఇలా జ్యూస్ ప్రిపేర్ చేసుకొని కూడా తాగొచ్చు. లేదంటే 1 టేబుల్ స్పూన్ నోట్లో వేసుకొని కూడా నమిలి మింగినా కూడా ఎన్నో అంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నయి. దీన్ని మనం బయట పెట్టుకొని స్టోర్ చేసుకోవాలే. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మనం తీస్తే గనక మళ్ళీ ఇది మనకి మెత్తబడిపోతది. అందుకనే బయటనే పెట్టి స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకైతే స్టోర్ ఉంటది. తక్కువ రేట్ ఉన్నప్పుడు ఇలా ఎక్కువగా తెచ్చుకొని మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చిటికెలో జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.